హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జేమ్స్. నేను ఒకరోజు నా స్నేహితుని కలవడానికి తన గ్రామం వెళ్ళవలసి వచ్చింది. ఆ గ్రామం వెళ్ళాలంటే ఒక 5 కిలోమీటర్ల మేర ఉన్న దట్టమైన అడవి ప్రాంతాన్ని దాటుకొని వెళ్ళాలని ఒక వ్యక్తి చెప్పాడు. ఆ వ్యక్తి చెప్పిన మాటలను అనుసరించి మెల్లగా నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ ఆ దట్టమైన అడవిలో నుంచి ప్రయాణించాను. ఆ రోజు అమావాస్య కావడంతో అడవంతా చాలా చీకటిగా మారింది. ఆ చీకటిలో నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ సంతోషంగా వెళ్తున్నాను. అలా అడవి మధ్యలోకి వచ్చేసరికి ఒక్కసారిగా నా కార్ హెడ్లైట్ వెలుతురు తగ్గిపోయింది. నేను వెళ్తున్న దారి నాకు అస్సలు కనిపించడం లేదు. మెల్లిమెల్లిగా కార్ హెడ్లైట్ వెలుతురు తగ్గిపోయి ఒక్కసారి కార్ ఆగిపోయింది. కార్ని మళ్ళీ స్టార్ట్ చేశాను, కానీ ఎంత ప్రయత్నించినా కార్ స్టార్ట్ అవ్వలేదు. ఏమైందా అని కార్ దిగి చూశాను. కార్ దిగిన వెంటనే ఒక్కసారిగా 2 డోర్స్ క్లోజ్ అయ్యాయి. కార్ డోర్ ఎంత ఓపెన్ చేసినా మళ్ళీ తెరుచుకోలేదు. కార్ డోర్స్ ఓపెన్ కాకపోవడంతో ఒక్కసారిగా గుండెలో దడ పెరిగింది. భయంతో గొంతులో తడియారిపోయింది. చుట్టుపక్కల ఎవరు లేరు. దూరం నుంచి అడవి జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి. ఆ సమయంలో నా వెనక ఎవరో నిలబడి ఉన్నట్లుగా నాకు అనిపించింది. తిరిగి వెనకకు చూశాను, కానీ అక్కడ ఎవరూ లేరు. భయంతో నా కాళ్ళు చేతులు వణకడం స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ ఉంటే ప్రమాదమని నాకు అనిపించింది. నా దగ్గర ఉన్న మొబైల్ లైట్ సహాయంతో ముందుకు నడిచాను. అప్పటికే నా వెనక ఎవరో వస్తున్నట్టుగా అనిపించింది, కానీ నేను వెనక్కి తిరిగి చూడకుండా వేగంగా నడిచాను. కొంత దూరం వెళ్ళాక ఒక వెలుతురు కనిపించింది. ఎవరో అక్కడ ఉన్నారని కొంచెం ధైర్యం వచ్చింది. ఆ వెలుతురుని చూస్తూ అక్కడికి మెల్లగా చేరుకున్నాను. అది ఒక చెక్కతో చేసిన ఫారెస్ట్ హౌస్. ఆ హౌస్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాను. ఆ ఇంట్లో ఆ ఇంటి యజమాని మరియు అతని భార్య, వారికి పుట్టిన ఒక చిన్న పాప కూడా ఉన్నారు. వారి పాప చాలా అందంగా ముద్దుగా ఉంది. అంతా బాగుంది అనుకున్న సమయానికి ఒక్కసారిగా కరెంటు పోయింది. వెలుతురుగా ఉన్న ఇల్లు కాస్త చీకటిగా మారింది. నాకు ఇక భయం మొదలైంది. నా గుండె దడ పెరిగింది. భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అప్పుడు ఆ ఇంటి యజమాని అగ్గిపెట్టెతో వచ్చి ఒక కొవ్వొత్తిని వెలిగించాడు. ఆ రూమ్లోకి వెళ్ళాను. నేను చాలా అలసిపోయి ఉండడం వల్ల నాకు చాలా బాగా నిద్ర పట్టింది. మర్నాడు ఉదయం నిద్ర లేచి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాను. విచిత్రం ఏమిటంటే ఆ ఇల్లు రాత్రి చూసిన ఇల్లు కంటే చాలా దారుణంగా ఉంది. ఇల్లు మొత్తం చెదలు పట్టి ఉన్నాయి. ఆ ఇంట్లో ఉన్నవారెవరూ నాకు కనపడలేదు. నాకు ఒక్కసారిగా భయం వేసి ఆ ఇంటి ముందు ఉన్న మెయిన్ డోర్ వద్దకు వచ్చి తలుపు తీసి బయటకు పారిపోయాను. ఆ ఇంటి నుంచి బయటకు చాలా దూరం పరిగెత్తిన తర్వాత అప్పుడు ఒక రోడ్ కనిపించింది. ఆ రోడ్ పైగా వస్తున్న ఒక లారీని ఆపాను. ఆ లారీ డ్రైవర్ నన్ను నేను పడుతున్న టెన్షన్ని చూసి లారీ ఆపాడు. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు అని అడిగాడు. ఇక జరిగిన కథ మొత్తం నేను చెప్పాను. అప్పుడు ఆ లారీ డ్రైవర్, ఆ ఇంట్లో ఉన్నవారు 2 సంవత్సరాల క్రితమే సూసైడ్ చేసుకొని చనిపోయారు. ప్రతి అమావాస్య రోజున ఆ ఇంట్లో ఎవరో ఉన్నట్లుగా మాటలు వినిపిస్తూ ఉంటాయని, ఇక్కడ ఉండడం అంత మంచిది కాదని, అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోండి అని చెప్పాడు. ఆ లారీ డ్రైవర్ చెప్పిన మాటలు విన్న వెంటనే నాకు ఒక్కసారిగా ప్రాణం పోయినంత పని అయింది. అక్కడి నుంచి త్వరగా నడుచుకొని నా కారు దగ్గరికి వెళ్ళాను. నా కార్ డోర్ తీయగానే డోర్ ఓపెన్ అయ్యింది. కార్ స్టార్ట్ చేశాను. వెంటనే కారు కూడా స్టార్ట్ అయ్యింది. ఇక వెంటనే అక్కడి నుంచి నా స్నేహితుడి గ్రామానికి వెళ్ళిపోయాను.
చిత్రం ఏమిటంటే ఈ రోజుకి కూడా నాకు ఆ ఇల్లు, అందులో ఉన్న మనుషుల గురించి తలుచుకుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ప్లీజ్ గైస్ దయచేసి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.